ఓం శాంతి. ఓం శాంతి. 4/8/26 मुरली. मीठे बच्चे, बाप के राइट हैंड बनना है तो हर बात में राइटियस बनो, సదా శ్రేష్ఠ కర్మ కరు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబాకు రైట్ హ్యాండ్గా అవ్వాలి అంటే ప్రతి విషయంలోనూ రైటియస్గా అవ్వండి, సదా శ్రేష్ఠ కర్మ చెయ్యండి. ప్రశ్న, कौन सा संस्कार सेवा में बहुत विघ्न डालता है? ఏ సంస్కారము సేవలో చాలా విఘ్నము వేస్తుంది? आंसर, भाव स्वभाव के कारण आपस में द्वैत्व मत के संस्कार हो जाते हैं. భావ స్వభావం కారణంగా పరస్పరము ద్వైతమతము సంస్కారాలు వస్తాయి. యహ సేవా మే బహుత్ విఘ్న డాల్తే హై. ఇది సేవలో చాలా విఘ్నం వేస్తుంది. రెండు మతాలు ఉండడం వల్ల చాలా నష్టపోతారు. క్రోధ కా భూత్ ఐసా హై జో భగవాన్ కా భీ సామ్నా కర్నే మే దేర్ నా కరే. కోపం ఎలాంటిది అంటే భగవంతుణ్ణి కూడా ఎదిరించడానికి రెడీ అవుతారు. అందుకనే బాబా అంటారు, మధురమైన పిల్లలు ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కారాలు ఉంటే తొలగించుకోండి. గీతే హే తక్దీర్ జగాకర్ ఆయి హూ, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని. ఓం శాంతి. మీఠే మీఠే రుహానీ బచ్చోన్ని గీత సున. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా అంటున్నారు. रूहानी बच्चे अर्थात शिव बाबा जो सुप्रीम रूह है, उनके बच्चों आत्मा ने शरीर रूपी कर्मेंद्रियों ద్వారా గీత సున. రుహానీ పిల్లలంటే శివ్ బాబా యొక్క అంటే సుప్రీం రూహ్ పరమాత్మని యొక్క పిల్లలు ఆత్మలు. శరీరము అనే కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. अब तो बच्चों को अलग ఆత్మాభిమాని బన్నా है. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానిగా కావాలి. बहुत मेहनत भी है, చాలా శ్రమ కూడా ఉన్నది. घड़ी घड़ी अपने को आत्मा समझ बाप को याद करना है. घड़िया घड़िया స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయాలి. యహే గుప్త మెహనత్, ఇది గుప్తమైన శ్రమ. బాప్ భీ గుప్తతో మెహనత్ భీ గుప్త కరాతే హే. బాబా కూడా గుప్తమైన వారు, శ్రమ కూడా గుప్తంగా చేయిస్తున్నారు. బాప్ స్వయం ఆకర్ కహతే హే బచ్చో ముఝే యాద్ కరో. స్వయంగా బాబానే వచ్చి ఏమంటున్నారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి. కల్పం 5000 సంవత్సరాల ముందు మాదిరిగా సతో ప్రధానంగా అవుతారు. బచ్చే సమస్తే హే హమ్ హీ సతో ప్రధాన్ థే, ఫిర్ హమ్ హీ అబ్ తమో ప్రధాన్ బనే హే. పిల్లలకు తెలుసు, మేమే ఆత్మలం ఒకప్పుడు సతో ప్రధానంగా ఉన్నాము, మళ్ళీ మేమే ఆత్మలము తమో ప్రధానం అయిపోయాము. సతో ప్రధాన్ బన్నా హే జరూ, తప్పకుండా సతో ప్రధానం అవ్వాలి. गीत में भी कहते हैं तकदीर जो गवाई हुई है वह फिर पाने के लिए तदबीर कराने वाला एक ही सर्वशक्तिवान बाप है. ఏదైతే అదృష్టం అనేది పోగొట్టుకున్నారో మళ్ళీ ఆ అదృష్టాన్ని ప్రాప్తింపచేసేవారెవరు? సర్వశక్తివంతుడైన బాబా ఒక్కరే. అందరినీ పావనంగా చేసేవారు. బాబా బచ్చోంకో సంఝాతే హే, బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. హే రుహానీ పిల్లలు, ఇప్పుడు అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు. స్టూడెంట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు? చదువుకొని అదృష్టం తయారు చేసుకోవడానికే కదా. అలాగైతే చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలు ఏం కాదు కదా, మీరు పెద్దవాళ్ళు. శరీరం యొక్క రూపంలో చూస్తే అనుభవీలు కూడా ఉన్నారు కదా. కాబట్టి తక్దీర్ బనా రహే హో, మీ అదృష్టాన్ని మీరు ఈ స్కూల్లో తయారు చేసుకుంటున్నారు. తక్దీర్ బనా రహే హా, కొయి బూఢే బూఢే భీ హై. ఇక్కడ అందరూ ఉన్నారు, పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఉన్నారు. बुढ़ापे से जवानी में पढ़ना अच्छा होता है. जवान की बुद्धि अच्छी होती है तो सबके लिए बहुत सहज है. లౌకిక చదువు అనుకోండి, చాలా ముసలి వాళ్ళు అయిపోయాక చదువుకోలేకపోతూ ఉంటారు. చిన్న వయసు వాళ్ళే ఎక్కువ చదువుకుంటారు. కానీ ఇక్కడ అందరూ చదువుకోవచ్చు. అందరి కోసం ఈ చదువు చాలా సహజమైనది. తుమ్హారా శరీర్తో బడా హై, మీ శరీరం అయితే పెద్దదే కదా అంటున్నారు బాబా. కాబట్టి యహ బేబీ హై ఇత్నా నహీ సమజ్ సకేంగే క్యూంకి ఆర్గాన్స్ చోటే హై. అదే ఒకవేళ ఇక్కడ చిన్న పిల్లలు అనుకోండి, జ్ఞానం అంతా అర్థం చేసుకోలేరు అంటున్నారు. ఎందుకంటే కర్మేంద్రియాలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి. స్మృతి, నింద, దుఃఖ, సుఖ ఇన్ బాతోంకో తుమ్ సమజ్ సక్తే హో. నింద, స్తుతి, సుఖము, దుఃఖము అన్నీ మీరు అర్థం చేసుకోగలుగుతారు కదా. ఆత్మతో ఏకరస్మి హోతి, కభీ ఘట్టి బట్టి నహీ హై. ఆత్మ పెద్దదవ్వడము చిన్నదవ్వడం ఉండదు. శరీరం అంటే పెద్దవాళ్ళు అయ్యారు, చిన్నపిల్లలు అనేది ఉంటుంది. కానీ ఆత్మకి అలా ఉండదు. ఆత్మ బుద్ధి కే లియే బాప్ వస్తూరి
कस्तूरी जैसी सौगात दे रही है, क्योंकि अभी तो बुद्धि बिल्कुल तमो प्रधान बन गई है. ఆత్మ బుద్ధి కోసము బాబా కస్తూరి లాంటి గిఫ్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరి బుద్ధి తమో ప్రధానం అయిపోయింది కదా, కాబట్టి బాబా స్వచ్ఛంగా చేస్తున్నారు. ఈ జ్ఞానమే కస్తూరి. యह చిత్ర తుమ్కో సమఝానే మే బహుత్ కామ్ మే ఆతే హై. ఈ చిత్రాలు మీకు ఇతరులకి జ్ఞానం అర్థం చేయించడంలో చాలా పనికొస్తాయి. భక్తి మార్గంలో దేవతల ముందు వెళ్ళి తల వంచి నమస్కరిస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఏం చేశారు? మీరు కూడా అలాగే అంధశ్రద్ధలో ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే శివాలయంకు వెళ్తారు, శివ బాబా ఎవరో ఇప్పుడు తెలిసినట్టు అప్పుడు తెలుసా ఏంటి? తెలియదు కదా. బాబాసే జరూర్ వర్షా మిలా. శివాలయానికి వెళ్ళారు, భక్తి చేశారు. ఎందుకంటే ఒకప్పుడు బాబా వచ్చి వారసత్వం ఇచ్చారు కాబట్టి అది మరి భక్తిలో కృతజ్ఞత చూపించారు. ఎవరైనా మంచి పని చేస్తే వారి మహిమ చేస్తారు కదా. స్టాంప్ బనానీ चाहिए శివ బాబాకి. శివ బాబా గీతా సర్మనైజర్, మరి గీతా జ్ఞానదాత శివ బాబా కాబట్టి శివ బాబా స్టాంపులే తయారు చేయాలి. స్టాంప్ అయితే సహజంగా తయారవుతుంది కదా. యా బాప్ సబ్కో సుఖ దేనే వాలా. బాప్ कहते हैं मैं तुमको సుఖధాम का मालिक बनाने वाला हूँ. బాబా అంటారు, నేను మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తున్నాను. బుడియా భీ యహతో సమస్తి హోంగి కి హమ్ ఆయే హే శివ బాబా కే పాస్. కొంతమంది చాలా ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ ఒకటైతే అర్థమవుతుంది, ఏంటి? మేము శివ బాబా దగ్గరికి వచ్చాము. బాబా విచిత్రుడు. ఈ చిత్రము అంటే శరీరంలో ప్రవేశించారు. నిరాకారకో విచిత్ర కహా జాతా. బుద్ధి మే రహతా హై, హమ్ శివ బాబా కే పాస్ జాతే హై. నిరాకారుడు. ఈ చిత్రము అనగా శరీరంలో ప్రవేశించారు. మేము శివ బాబా వద్దకు వెళ్తున్నామని గుర్తుంటుంది కదా. టెంపరీ చిత్రాన్ని ధారణ చేశారు ఇక్కడ. पतितों को पावन बनाए मुक्ति जीवन मुक्ति देते हैं अथवा శాంతిధామ్ సుఖధామ్ కా रहवासी बनाते हैं. ముక్తి జీవన్ ముక్తి అనేది ఇస్తున్నారు. శాంతిధామం సుఖధామం యొక్క నివాసిగా చేస్తున్నారు. మనుషులు శాంతి కోసము ఎంత ప్రయత్నం చేస్తారు. భగవంతుడు లభించాలి, శాంతి లభిస్తుంది, సుఖం లభిస్తుంది అనుకుంటారు. అయితే సుఖం కోసం పురుషార్థం చేయరు. భక్తి అంటే శాంతి లభించడమే ఎక్కువ. ఇక్కడైతే మీరు పురుషార్థం చేస్తున్నారు. బాబాతో పాటు ఇంటికి వెళ్ళాలి. భగవంతుడు లభించారు. ఈ సమయంలో ముక్తికి చాహనా రఖనే వాలే హే, జీవన్ ముక్తి లేనే వాలే సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణ్ హీ హో. భక్తులందరూ ముక్తియే కావాలనుకుంటారు, కానీ జీవన్ముక్తి కావాలనుకునేది బ్రాహ్మణులైన మీరే. బాకీ సబ్ ముక్తికి చాహనా రఖనే వాలే హే. మిగిలిన వారందరూ ముక్తి దొరికితే చాలు అని అనుకుంటారు. జీవన్ముక్తి యొక్క దారి చూపించేవారు ఎవ్వరూ లేరు. సన్యాసి ఆదికే పాస్ జాకర్ శాంతి మాంగ్తే హే. సన్యాసులు మొదలైన వాళ్ళ దగ్గర వెళ్ళి శాంతి అడుగుతూ ఉంటారు. మనశ్శాంతి ఎలా లభిస్తుంది అంటూ ఉంటారు. జో భీ రాస్తా బతానే వాలే హై హీ ముక్తి మే జానే వాలే. దారి చూపించడం అంటే ముక్తిలోకి వెళ్ళే దారే కదా అడుగుతూ ఉంటారు. మోక్షం అనుకుంటారు, కానీ వాళ్ళు మోక్షం అయితే లభించదు కదా. ఎందుకంటే జీవితం అంటే అలసిపోయి దుఃఖాలతో అలసిపోయి మోక్షం దొరికితే బాగుండు, జన్మం లేకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. వాస్తవమే ముక్తిధామ్ హే ఆత్మకే రెహనే కా స్థాన్. వాస్తవానికి ముక్తిధామము అంటే ఆత్మల నివాస స్థానం. ఇన్ని సెంటర్స్లో పిల్లలు ఉన్నారు. మీకు తెలుసు, కొత్త ప్రపంచం కోసం రాజ్యభాగ్యం మేము తీసుకుంటున్నాము. బాబా మాకు కొత్త ప్రపంచ రాజ్యాన్ని ఇస్తున్నారు. ఎక్కడంటే కొత్త ప్రపంచంలోనే ఇస్తారు కదా, ఇక్కడ కాదు కదా. పాత ప్రపంచంలో ఇక్కడ రాజ్యం ఇవ్వడం అనేది జరగదు. అయినా రాజ్యాలు కూడా లేవు కదా. సంగమ యుగంలోనే బాబా వస్తారు. సతయుగంలోనూ రారు, కలియుగంలోనూ రారు. సంగమంలో వస్తారు, మధ్యస్థంగా వస్తారు. బాప్తో సబ్కో సద్గతి దేంగేనా. బాబా వచ్చి అందరికీ సద్గతి అనేది ఇస్తారు కదా. సద్గతి और దుర్గతి ఇకట్టే నహీ రహ సక్తే. సద్గతి మరియు దుర్గతి కలిసి ఉండవు కదా అంటున్నారు బాబా. బచ్చే జాన్తే హే యా పురానీ దునియా వినాశ్ హోనీ హే, ఇసిలియే ఇస్సే ప్యార్ నహీ రఖనా హే. ఈ పాత ప్రపంచము వినాశనం అవుతుంది కాబట్టి దీంతో ప్రేమ అనేది పెట్టుకోకూడదు అని బాబా అంటున్నారు. బాప్కైతే కల్పకల్ప సంగం పరాతా హూ. కల్పకల్పము నేను సంగమ యుగంలోనే వస్తాను. దుఃఖాల నుండి విడిపించి మరి హరిద్వారంలో తీసుకొని వెళ్తాను. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. కృష్ణ ద్వారము అంటారు. కృష్ణపురి అంటే ఏంటి? సత్యుగం. మరి హరిద్వార్ అన్న కూడా సత్యుగమే కదా. ఇక్కడ మరి అచ్చా ఉన్కే పీచే ఫిర్ లక్ష్మణ్ झूला लगा दिया है, पहले हरिद्वार आएगा. తర్వాత లక్ష్మణ్ झूला అంటారు. ఫస్ట్ హరిద్వార్ వస్తుంది. సత్యుగకు హరిద్వార్ కహా జాతా. ఫిర్ రామ్ లక్ష్మణ్ ఆది దిఖాతే హై.
సత్యుగాన్ని హరిద్వార్ అంటారు. మళ్ళీ రామ్ లక్ష్మణ్ అనేటువంటిది ఏ బాత్ కోయి హే నహి, రాముణ్ణి లక్ష్మణ్ని కూడా చూపిస్తూ ఉంటారు తర్వాత. అలాంటి విషయాలు ఏమి ఉండవు కదా, ఇదంతా తయారు చేసిన విషయాలు. రామ్కో కిత్నే బాయి దే దియే హే, 4 భాయి హోతే నహి. సత్యుగంలో లక్ష్మీనారాయణ, త్రేతాయుగంలో సీతారాం. రాముడికి 4 అన్నదమ్ములు చూపించారు కదా రాముడితో సహా. త్రేతాయుగంలో ఎంతమంది అబ్బాయిలు ఉంటారు? ఒక్కరే ఉంటారు. త్రేతాయుగంలో 4 అన్నదమ్ములు ఉంటారేంటి? త్రేతాయుగంలోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా ఉండేది. అలాంటప్పుడు ఇంకొక అన్నకి తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు? బాబా అంటారు పిల్లలు, ఒకవైపు మీరు ఈశ్వరీయ సంతానం, రెండో వైపు ప్రపంచంలో వాళ్ళు ఆశ్రీ సంతానం. అభీ తుమ్ జాన్తే హో శివ్ బాబా బ్రహ్మా తన్మే ఆయే హే. శివ్ బాబా బ్రహ్మా తనువులో వచ్చారు. శివ్ హే బాబా, బ్రహ్మా హే దాదా. శివ్ బాబా తండ్రి, బ్రహ్మ అంటే దాదా, ప్రజాపిత, ఆత్మలందరి పిత, అనాది పిత శివ్ బాబా. బ్రాహ్మణులను రచిస్తారు. శివ్ బాబా శివ్ బాబా శాలిగ్రామ్ కో రస్తే నహి, శాలిగ్రామ్ తో అవినాశి హై హి. ఆత్మలు రచిస్తారు, శాలిగ్రామాలని కాదు. ఆత్మలు ఎప్పుడు ఉండే ఉంటాయి. తో శాలిగ్రామ్తో అవినాశి, శాలిగ్రామాలు అవినాశి. బాబా వచ్చి ఆత్మల్ని పావనంగా చేస్తారు అంతే. ఎప్పటి వరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అప్పటి వరకు మరి శరీరంలో పవిత్రమైన శరీరం దొరకడం కూడా కుదరదు. ఆత్మలందరూ ఒకప్పుడైతే పవిత్రంగానే ఉన్నారు, సతోప్రధానంగానే ఉన్నారు. మరి నేను సతోప్రధానం అవ్వకపోతే, పవిత్రం అవ్వకపోతే నాకు పవిత్రమైన శరీరం ఎలా దొరుకుతుంది అని ఆలోచించాలి కదా. ఇప్పుడు అపవిత్రమైన తమో ప్రధానమైన ఆత్మగా ఉన్నారు. సతోప్రధానంగా ఎలా అవ్వాలి? ఏదో సహజ సమజ్కి బాత్ హై. ఇదంతా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. తుమ్ ఇస్ సమయ ఖాద్ పడనే సే పతిత్ తమో ప్రధాన్ హో గయే హో. కల్తీ కడవడం వల్ల పతితంగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలి. లెక్క ఖాతా సమాప్తం చేసుకొని శాంతిధామం సుఖధామంలోకి వెళ్ళాలి. ఆత్మలు నిరాకారి ఇంటి నుండి ఎలా వస్తాయి? మరి యాద్గార్ भी క్రిస్టియన్ లోగ్ झाड़ में बल्ब लगाकर मनाते हैं. ఆత్మలకు గుర్తుగా చూడండి, అక్కడ క్రిస్టియన్స్ క్రిస్మస్ ట్రీ అని పెడతారు కదా, చెట్టు పెడతారు కదా, దాంట్లో బల్బులు పెడతారనమాట. క్రిస్మస్ ట్రీ అంటే ఏంటి? ఏ ఆత్మలైతే గతిని పొందడానికి సహాయం చేశాయో ఆ ఆత్మలకి కృతజ్ఞతగా ఆత్మలకు గుర్తుగా బల్బులు పెడతారనమాట. ఎవరి ధర్మంలో వాళ్ళు. మరి హిందూ ధర్మం ఉందనుకోండి శాలిగ్రామాలు పెట్టారు, క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి బల్బులు పెట్టారు. ఎందుకంటే పరంధామం నుండే కదా ఆత్మలు వస్తాయి, నంబర్ వారుగా క్రిందికి దిగుతారు. ఇప్పుడు ఈ జ్ఞానం మీకు లభిస్తుంది. ఆత్మ ఇల్లు శాంతిధామము, ఇప్పుడు సంగమం. వహాసే సబ్ ఆత్మయ్య ఆ జాయిగి. మరి సంగమంలో అంటే ఆత్మలు అందరూ వచ్చేస్తున్నారు కదా, ఇంకా చివరికి వచ్చేసిందనే కదా. ప్రళయం అయితే అవ్వదు. తుమ్ జాన్తే హో హమ్ బాబా సే తక్దీర్ బనానే ఫిర్సే స్వరాజ్య లేనే ఆయే హే. బాబా నుండి అదృష్టం పొందడానికి, స్వరాజ్యం పొందడానికి మేము వచ్చాము. ఇది ఊరికే అనడానికి కాదు. సిర్ఫ్ కెహనే మాత్రం నహి, యాద్ సే హీ వర్షా మిలేగా. జ్ఞాపకంతోనే వారసత్వం లభిస్తుంది. దేహసహితంగా దేహం యొక్క మిత్ర సంబంధికులు అందరినీ మరవాలి మీరు. చిత్రం అంటే శరీరం, విచిత్రం అంటే ఆత్మ. చిత్రం విచిత్రం రెండు ఉన్నాయి కదా. విచిత్రం ఉన్కో కహా జాతా దేఖా నహీ జాతా. విచిత్రం అంటే కనిపించింది అని, చిత్రం అంటే కనిపిస్తుంది కదా. ఇవన్నీ సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఆత్మ ఎంత చిన్నది కనిపించదు, ఘడియ పాత్ర వహిస్తూనే మార్చుకుంటూనే ఉంటుంది. ఎవరి బుద్ధిలో ఈ విషయాలు ఉండవు. ఫస్ట్ మీకు ఈ విషయం గుర్తుండాలి. నేను ఆత్మను, మా యొక్క తండ్రి పతిత పావనుడు, హే భగవంతుడా అని అంటూ ఉంటారు కదా. ఇంకెక్కడికి వెళ్ళే అవసరం కూడా లేదు. జ్ఞాపకం అనేది ఒక్క బాబానే చేయాలి. భగవంతుడిని తప్పకుండా జ్ఞాపకం చేయాలి. తో వస్తే కుచ్ మిలేగా తో హనా. మరి భగవంతుడిని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు, పిలుస్తున్నారంటే ఆయన నుండి ప్రాప్తి ఉందనే కదా. అక్కడ దొరుకుతారు, ఇక్కడ దొరుకుతారని వెతుకుతున్నారంటే అర్థం ఏంటి? భగవాన్ కోతో పరంధామ్ సే ఆనా పడేగా. భగవంతుడు మరి పరంధామం నుండి రావాల్సిందే కదా. కాబట్టి వచ్చి తీసుకెళ్ళాలి. ఆత్మలు పరంధామం వెళ్తాయి ఏంటి కలుసుకోవడానికి? భగవంతుడిని వెతికి లాస్ట్కి పరంధామం బాబా ఉన్న చోటకు వెళ్ళిపోగలుగుతాయి ఏంటి? బాబా రావాల్సిందే ఆత్మల్ని తీసుకెళ్ళాలంటే. ఆత్మ వెళ్ళలేదు కదా, భక్తి చేసి లేకపోతే గంగా స్నానాలు చేసి వెళ్ళిపోద్దా ఏంటి? ఎప్పుడు మీకు అద్భుతం అనిపిస్తుంది భక్తి మార్గంలో నేను ఎలాంటి పాత్ర వహించాను, ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఏమేం చేశాను. ఒక్క భగవంతుడిని జ్ఞాపకం చేయాలి. అక్కడ హే ఈశ్వర, హే పరంపిత, ఓ గాడ్ ఫాదర్ అంటూ ఉంటారు కదా. ఇంకొక వైపు దూసరే తరఫ్ ధక్కే క్యోం కాతే హే,
ఈశ్వరుడు ఒక్కరే అంటారు, అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. భక్తి కూడా డ్రామా అనుసారంగానే చేస్తూ వచ్చారు. తెలివి తక్కువ బుద్ధిగా అయిపోయారు. బాబా ఇప్పుడు బేహద్ తెలివైన వారిగా చేస్తున్నారు. శ్రీమతంపై నడిస్తేనే తెలివైన వారు అవుతారు. మరి దాగి ఉండరు కదా అంటున్నారు బాబా. సదా శ్రేష్టాచారి కర్మలే చేయాలి. बाप कहते मैं हम दुख हरता सुख करता तो बच्चों को भी कितना मीठा बनना है. నేను దుఃఖ హర్త సుఖకర్తను, పిల్లలు కూడా ఎంత మధురంగా కావాలి అంటున్నారు బాబా. బాప్కా రైట్ హ్యాండ్ బన్నా చాహి, బాబా యొక్క రైట్ హ్యాండ్గా కావాలి. ऐसे बच्चे ही बाप को प्रिय लगते हैं. ఇలాంటి పిల్లలే బాబాకి ప్రియమనిపిస్తారు కదా. तुमको तो मालूम है లెఫ్ట్ హాత్ से इतना काम नहीं कर सकते हैं. ఎడం చేత్తో అంత చేయలేరు ఏమి, కానీ కుడి చేత్తో చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు తో రైట్ హాత్ రైట్ ఇయర్స్ కామ్ కర్తే హై, కుడి చేత్తో రైట్ ఇయర్స్ పనులే చేయాలని. అంటే పిల్లలే కదా బాబాకి కుడి భుజం. అందుకని మీరు రైట్ పనులే చేయాలి, రైట్ హ్యాండ్గా ఉండాలి, ప్రతి విషయంలోనూ కరెక్ట్గా ఉండాలి. మరి బాబా లభించారు అనే సంతోషమే ఉండాలి అంటున్నారనమాట. బాప్కైతే బాబా అంటారు ఒక నన్నే జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఉంటే లాస్ట్కి ఒక బాబా జ్ఞాపకంలో శరీరం వదులుతారు. అంతమతి సోగతి. ఈశ్వరుడు గతిమతి ఈశ్వరుడికి తెలియాలి అంటారు కదా. ఎందుకంటే వారే పతిత పావనుడు. మనుషుల్ని పావనంగా చేసి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకొని వెళ్తాను అంటున్నారు బాబా. అది కూడా భక్తి మార్గంలో కష్టపడితే సద్గతి అనేది ఏమీ లభించదు, ఫలం అనేది ఏమీ లేదు. సద్గతి పొందాలి అంటే జ్ఞాన మార్గమే. భక్తిలో అయితే ఏ భావంతో పూజిస్తే అలాంటి ఫలం లభిస్తుంది. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. ఇప్పుడు మీరు పురుషార్థం చేయాలి, పవిత్రంగా కావాలి. బచ్చంకో బన్నా హేనా, బాప్కైతే మీఠే మీఠే బాప్కో యాద్ కరో. బాబా అంటారు మధురాతి మధురమైన బాబాని జ్ఞాపకం చేయాలి. వారే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ. కితనా అచ్చా బనాతే హై, ఎంత శ్రేష్టంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు, బాబా నుండి వారసత్వం పొందుతున్నారు. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. తుమ్ జాన్తే హో యహ నాలెడ్జ్ హమారే మే హీ థీ నహీ థీ. ఇంతకుముందు ఈ జ్ఞానం మీ దగ్గర లేదు. యజ్ఞాలు తపస్సులు ఇవన్నీ చేయడం, శాస్త్రాలు చదవడం, ఇదంతా శాస్త్రాల యొక్క నాలెడ్జ్ కాదు కదా, ఇది జ్ఞానము. శాస్త్రాల్లో ఉన్నది భక్తి అంటారనమాట. బాబా అంటారు పిల్లలు ఇస్మే ఆయం ఆబ్జెక్ట్ కుచ్ హే నహీ. శాస్త్రాల్లో లక్ష్యం అనేది ఏమీ కూడా లేనే లేదు. పఢాయిమే ఏం ఆబ్జెక్ట్ రహతీ హే, చదువులోనే ఎప్పుడైనా లక్ష్యం ఉంటుంది, ఏదో ఒక రకమైన నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ పత్తం నుండి పావనంగా అయ్యే నాలెడ్జ్ పత్త పావనుడైన బాబా ఇస్తున్నారు. ఆది మధ్యాంత జ్ఞానం బాబా ఇస్తున్నారు. మరి సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? అందరు యాక్టర్స్ పాత్రధారులుగా ఉన్నారు ఇక్కడ. అనాది నాటకము బేహద్ నాలెడ్జ్ తప్పకుండా కావాల్సిందే కదా. ఘోరమైన అంధకారంలోంచి బాబా మిమ్మల్ని బయటకు తీశారు కదా, వెలుగులోకి తీసుకెళ్తున్నారు, దేవతలుగా అవుతున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అంటారు, హిందూ ధర్మం అని చెప్పేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా ఈ విషయం అర్థం చేసుకుంటూ ఉంటారు. పిల్లలు జ్ఞాన మార్గంలో నిలబడాలి కదా. ఎంతమంది పిల్లలు కావాలి మరి సర్వీస్ కోసము. ఢిల్లీ మే కాన్ఫరెన్స్ కర్నీ పడే, ఫరిస్తాన్ బి ఢిల్లీకో కహా జాతా హై. ఢిల్లీలో మరి కాన్ఫరెన్స్లు పెట్టండి. ఫరిస్తాన్ అంటారు ఢిల్లీని. యహీ జమునా కా కంఠా తా ఢిల్లీ క్యాపిటల్ హై. యమునా నది తీరం ఉంటే మరి ఢిల్లీ క్యాపిటల్ ఉంటుంది కదా. బహుతోంకో ఏ హాత్ ఆయి, దేవతాంకి క్యాపిటల్ భీ యహ థీ. ఢిల్లీ చూడండి ఎన్ని చేతులు మారింది. దేవతలు ఉన్నప్పుడు ఈ ఢిల్లీ ప్రాంతం ఇదే క్యాపిటల్, తర్వాత చివరికి ఇప్పుడు కూడా ఢిల్లీనే క్యాపిటల్. అనేక చేతులు మారింది కానీ ఢిల్లీ అనేది. మరి కాన్ఫరెన్స్ జరగాలి. మాయ ఎలాంటిది అంటే సేవ చేద్దామన్నా చెయ్యనివ్వదు, విఘ్నాలు వేస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో భావస్వభావంలో మరి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు మీరందరూ కలిసిమెలిసి సేవ చేయాలి, బాబా సేవ కోసం చూడాలి. तो वो लोग भी आपस में नहीं मिलते हैं तो राजा ही उड़ जाती है, तो पार्टी हो जाती है, तो प्रेसिडेंट को भी उड़ा देते हैं. ప్రాపంచిక మనుషులే చూడండి, ఒకరికొకరు పడకపోతే చంపేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ద్వైత మతం అసురీ మతం నష్టపరిచేదిగా ఉంది ప్రపంచంలో. वो फिर भगवान का भी सामना करने में देरी नहीं करते हैं, नुकसान भी बहुत पाते हैं. కొందరు బాబా పిల్లల్లో కూడా గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారు, చాలా నష్టపోతారు. క్రోధ కా భూత ఆ జాతా హై, క్రోధం యొక్క భూతం వచ్చేస్తుంది, ఇద్దరు గొడవ పెడతారు. तो बाबा कहते गुड़ जाने गुड़ की कोतरी जाने. बाप बच्चों को सृष्टि के आदि मध्यांत का నాలెడ్జ్ सुना रहे हैं. కొందరికంటే ఇలా సర్వీస్లో అహంకారం పెరిగిపోయి గొడవలు పెడుతూ ఉంటారనమాట.
ఇక్కడ శివబాబా యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది? మరి శివబాబా యొక్క విలువ బ్రహ్మబాబాకు తెలుస్తుంది కదా. ఆది మధ్యాంత జ్ఞానం బాబా ఇస్తున్నారు, పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అప్ కోయి ధారణ కరే యా నా కరే. మరి బాబా పట్ల ఎంత గౌరవం ఉండాలి, రెస్పెక్ట్. బాబా చెప్పిన మాట వినాలి. సరే, ధారణ చేయండి, చేయకపోండి మీ ఇష్టం, మీ పురుషార్థం మీద మీ ప్రాప్తి ఉంది అంటున్నారు. ऐसे कोई नहीं, कोई पर बाबा आशीर्वाद व कृपा करेंगे, इसमें कृपा आदि मांगने की बात नहीं. బాబా ఏదన్నా ఆశీర్వదిస్తారు, కృప చూపిస్తారు అనుకోకండి. మీరు పురుషార్థం చేసి సంపాదించాలి. బాబా కృపతో కాదు, ప్రేరణతో కాదు. ప్రేరణతో యోగం వచ్చేది. జ్ఞానం అనేటువంటిది నేర్పించడం కూడా కుదరదు. ఇది ఎంత మురికి ప్రపంచం. ఇంత మురికి ప్రపంచంలో బాబా ఎందుకు వస్తున్నారు? జ్ఞానం ఇవ్వడానికి, యోగం నేర్పించడానికే కదా. లేకపోతే ప్రేరణతో ఇచ్చేటట్లేదు. ఎంత మురికి ప్రపంచంలో రావాల్సిన అవసరం కూడా లేదు. ఆశీర్వాదాలు ఇవన్నీ భక్తి మార్గం విషయాలు. ఇక్కడ మీరే శ్రమ పడాలి, మీరే పురుషార్థం చేయాలి, మీరే ఉన్నతంగా కావాలి. ప్రేరణ యొక్క విషయం లేదు అంటున్నారు బాబా. 3 ఇంజన్లు లభించినాయి కదా, తండ్రి, టీచర్, గురువు. కాబట్టి యహాతో యా తీనో హీ ఇకట్ఠే హై. అక్కడ తండ్రి, టీచర్, గురువు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ ముగ్గురు ఒక్కరే ఉన్నారు కదా. కాబట్టి తుమ్ ఫిర్ పుజారి బన్ జాయింగే తో బడా యుక్తి సే సంఝానా హై. పూజ్యులుగా అవుతారు, మళ్ళీ పూజారులుగా కూడా అవుతారు. అందరికీ జ్ఞానం చెప్పేటప్పుడు ఉపాయంగా చెప్పాలి. ఐసా నా హో కోయి బేహోష్ హో జాయే. మీ దగ్గర ఉన్న జ్ఞానం ఉంది కదా, మీకు తెలిసింది కదా, మొత్తం వాళ్ళకి చెప్పేయకండి. కొంతమంది స్పృహ తప్పి పడిపోతారు కూడా మీ జ్ఞానం విని అంటున్నారు బాబా. జాగ్రత్తగా ఉండండి. ముందు ఆలోచించుకోండి, వీళ్ళ మీద జ్ఞానం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అనేది ఆలోచించుకొని చెప్పండి. ముఖ్యంగా ఆత్మ తండ్రి, దేహానికి తండ్రి వేరువేరు ఉంటారు అని అర్థం అవ్వాలి. భగవంతుడిని తండ్రి అంటారు. శివ జయంతి అనేది జరిపేది శివరాత్రి, ఆయన గురించే జరుపుతారు. స్వర్గానికి యజమానిగా చేయడానికి బాబా వస్తారు. భారతదేశమే స్వర్గము. స్వర్గం అంటే పైన ఉండదు. మహాభారత యుద్ధం ఇప్పుడు ఎదురుగా నిలబడి ఉంది. బాబా కొత్త ప్రపంచ స్థాపన చేయిస్తున్నారు. శ్రీమతం పైన భారతదేశాన్ని పావనంగా చేసే వదులుతాము అనుకోవాలి. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट. जैसे बाप दुख हरता सुख करता है, ऐसे आप बाप समान बनना है. ఏ విధంగా బాబా దుఃఖాల్ని హరించి సుఖమిస్తారో పిల్లలు కూడా బాబా సమానంగా అవ్వాలి, మధురంగా అవ్వాలి. సదా శుభక కర్కే రైట్ హ్యాండ్ బన్ జాతే హై. సదా శుభకార్యమే చేయాలి, బాబాకి రైట్ హ్యాండ్ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల మధ్యలో 2 మతాలు ఉండకూడదు. భావ స్వభావాలు తేడా వచ్చి గొడవలు పెట్టుకోకూడదు. క్రోధం యొక్క భూతం అనేది తొలగించుకోవాలి. ఒకవేళ భావస్వభావంలో గొడవలు వచ్చి వాళ్ళు ఈ సేవ చేద్దామని ఇది వీళ్ళు వద్దని గొడవలు పడితే ఏమవుతుంది? అది అసలు సేవ అంటారా దాన్ని? కాబట్టి ఎప్పుడు కూడా అలాగా గొడవలు పడకూడదు సేవలు అంటున్నారు బాబా. వరదాన్ స్వయం కి స్మృతి మే రహే ఆప్నే హర్ కర్మకు సంయం బనానే వాలే అథారిటీ స్వరూప్ భవ. స్వయం యొక్క స్మృతిలో ఉండి తమ ప్రతి కర్మను నియమంగా చేసుకునేటువంటి అథారిటీ స్వరూపంగా అవ్వండి. ఏ విధంగా? బ్రహ్మబాబా ఉన్నారు సాకారంగా. బాబా చేసిన ప్రతి కర్మ బ్రాహ్మణ పరివారం అంతా చూసి నేర్చుకుంటారు. అంటే ఏంటి? ఒక లాలాగా తయారైందనమాట. బాబా ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేయాలి అని అనమాట. కాబట్టి स्वयं के नशे में रहने के कारण अथॉरिटी से कह सकते कि अगर साकार द्वारा कोई उल्टा कर्म भी हो गया तो उल्टा कर देंगे. శివబాబా ఏమంటారు? బ్రహ్మబాబా చేసినట్టు చేయండి, చెప్పినట్లు చేసినట్లు చేయమంటారు. ఒకవేళ బ్రహ్మబాబా ఏదైనా పొరపాటు చేస్తే బాధ్యత శివబాబాది అంటారనమాట. కాబట్టి స్వయం కే స్వరూప్ కి స్మృతి మే రహనే సే యహ నషా रहता कोई कर्म उल्टा हो ही नहीं सकता. ఎందుకు అంటే స్మృతిలో ఉన్నప్పుడు ఉల్టా పనులు చేయలేరు. స్వయం యొక్క స్థితి స్మృతి. సంకల్ప చలేగా జో బోలేంగే కర్మ కరెంగే వహి స్వయం బన్ జాతే హై. మీరు చేసే సంకల్పాలు, మాటలు, కర్మలు ఒక లాలాగా తయారవుతాయి, ఒక నియమావళిగా మీదే తయారవుతుంది. స్లోగన్ పవిత్రతా కా పిల్లర్ మజబూత్ కరో తో యహ పిల్లర్ లైట్ హౌస్ కా కామ్ కర్తా రహేగా.
పవిత్రత యొక్క పిల్లర్ని దృఢంగా చేసుకోండి. ఆ యొక్క పిల్లర్ అనేది లైట్ హౌస్ లాగా పనిచేస్తుంది. అవ్యక్త ఇషారి అపవిత్రత యొక్క బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. ఒకవేళ బుద్ధిలో అశుద్ధ సంకల్పాలు పాత సంస్కార సంకల్పాల రూపంలో కూడా టచ్ అవుతున్నాయంటే సంపూర్ణ వైష్ణవులని అనరు. ఏదైనా అకర్తవ్యం యొక్క కార్యం చూస్తున్నారంటే దాని ప్రభావం పడుతూ ఉంటుంది, దాని లెక్క కూడా తయారవుతూ ఉంటుంది. కాబట్టి దీంతో ఆలోచించండి. ఇంకా పాత సంస్కారాలు అశుద్ధ సంకల్పాలు బుద్ధిని టచ్ చేస్తున్నట్లయితే సంపూర్ణ వైష్ణవులు సంపూర్ణ పవిత్రమని ఎలా అంటారు? స్వమానం నేను అథారిటీ స్వరూపంగా ఉండే ఆత్మను. నేను అథారిటీ స్వరూపంగా ఉండే ఆత్మను. बीके हेमलता के बीके अन्नपूर्णा के बीके पैडमन लक्ष्मी देवी के बीके शांता के बीके अनंत लक्ष्मी के बीके कृष्णवेणी के बीके सत्यवती के बीके चंचय अन्नయ్య बीके కుమారి के ఏం చెప్పారు బాబా? యూట్యూబ్లో మురళి విని ఓం శాంతి అని రాసిన వారు बीके लीलावती के बीके के कविता किया बीके कृष्ण कुमारी के बीके सौकर्य అని అడిగితో बीके पिड़कु रामु अन्नయ్య बीके चंद्रगिरी वेंकटाचलपति अन्नయ్య बीके हरिप्रसाद अन्नయ్య बीके के प्रभु अन्नయ్య बीके कल्लाल लक्ष्मी अक्कయ్య बीके बल्ला रमादेवी अक्कయ్య बीके CH सुवित बीके पिन्निंटी लावण्य के बीके आंजनेయులన్న बीके वरलक्ष्मी अक्कయ్య बीके एस जयलक्ष्मी अक्कయ్య बीके धनलक्ष्मी अक्कయ్య बीके विजय कुमार अक्कయ్య के बीके त्रिवेणी अक्कయ్య बीके केदार शेट्टी वी सत्यनारायण अन्नయ్య बीके शेषगिरी अन्नయ్య बीके राजू अन्नయ్య बीके अंजम्म अक्कయ్య जय बीके विजयलक्ष्मी अक्कయ్య